హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈ రోజు క్లాస్లోని మనం ఆది బ్లౌజ్ కొలతలతోని బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా చేయాలన్నది చూద్దామండి. ఏ బ్లౌజ్ కొలతలతో అయితే మీరు బ్లౌజ్ కటింగ్ చేశారో ఆ బ్లౌజ్ తీసుకుని ఆ బ్లౌజ్కి తగ్గట్టుగా మీరు ఇప్పుడు సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్గా మీకు ఈ సైడ్ జాయింట్లు వచ్చేటట్టుగా మీరు ఫిట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ చేయాలంటే ఫస్ట్ మీకు నడుము కొలత అన్నది తెలియాలి. నడుము కొలత దగ్గరికి వచ్చేటప్పటికి చూడండి, నేను ఆది బ్లౌజ్ అనేది ఈ బ్లౌజ్తోనే మనం కొలతలు అన్నది కొలుచుకున్నాం. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కలిపి ఎక్కడికుందో చూసుకుని అలా మార్కింగ్లు చేసుకునే కన్నా మొత్తం అంతా కూడా అంటే హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కూడా ఎంత ఉన్నదన్నది ఇలాగ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే మనం కటింగ్ చేసినప్పుడే మనకి గుర్తుంటుంది. కానీ ఒక్కసారి కుట్టి చాలా రోజులు అయిపోయి ఫిట్టింగ్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి మర్చిపోయినా సరే ఒకవేళ మళ్ళీ ఇలా చూసుకోండి. ఇలా 32 ఇంచీలు నడుము లూజ్ ఉంది. సరేనా? ఈ 32లోని సగభాగం అన్నది మనం బ్యాక్ పార్ట్లోకి పెట్టుకుంటాం. 32లో సగం 16 ఇంచీలు అన్నది వస్తుంది. సరేనండి? ఇప్పుడు ఈ 16 ఇంచీలు మనకి బ్యాక్ పార్ట్లో పెట్టుకోవాలి. ఈ మిగతా 16ని సగం సగం చేసుకుని ఫ్రంట్ పార్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో 2 కాబట్టి. సరేనా? ఇప్పుడు ఈ 16 ఇంచీలు మనం బ్యాక్ పార్ట్లోనే పెట్టాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చివరి నుంచి ఇలాగా 16 ఇంచుల దగ్గరికి నార్మల్గా మనం కొలుచుకొని చక్కగా 16 ఇంచుల దగ్గరికి చిన్న మార్కింగ్ మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంత మిగిలింది క్లాత్ అన్నది చూసుకోండి. ఇక్కడి నుంచి ఇలా చూసుకుంటే నాకు 3 ఇంచీలు మిగిలింది. సరేనా? ఇప్పుడు ఈ 3 ఇంచీల దగ్గరికి మనం సగం చేసుకోవాలి. ఎంత అయితే మిగిలిందో దానికి సగం సగం చేసుకుంటే 1.5 ఇంచు మనకి ఇక్కడ నాకు 1.5 ఇంచు మిగిలింది. సరేనా? ఇక్కడ 1.5 ఇంచు ఎంతైతే ఖర్చులు మీకు మిగిలాయో దానికి కరెక్ట్గా సగం చేసుకుని అటు ఇటు మార్కింగ్ పెట్టుకోండి. సరేనా? దాని తర్వాత ఈ 16లోని సగం 8 కదా, ఈ 8 హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా మార్కింగ్ చేసుకోండి. సరేనా? దాని తర్వాత ఇక్కడ ఐ బెల్ట్ దగ్గర నుంచి కూడా ఇలాగా 8 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి. ఇలా నడుము కొలత అయిన తర్వాత హ్యాండ్ కొలత. హ్యాండ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మీరు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ అన్నది ఇలా చేసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మీ ఆది బ్లౌజు హ్యాండ్స్ని తీసుకోండి. ఇలా ఆది బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకుని ఇక్కడి నుంచి ఇలాగా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకుని ఇక్కడికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి. సరేనా? ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయింది కదా. దాని తర్వాత చెస్ట్ లూజ్ పెట్టిన తర్వాత మీరు ఖర్చులు ఎంత పెట్టారు. నేనైతే కనుక చూసారు కదా, నెంబర్ ఇక్కడ కనిపిస్తుందా, 2 ఇంచులు మార్కింగ్ పెట్టాను. మీకు 2 ఇంచులు మార్కింగ్ పెట్టినప్పుడు ఇక్కడ నాకు లైన్ ఉంది. ఒకవేళ మీకు లైన్ లేకపోతే కనుక మనకి ఏమీ లేదండి, మనం ఇక్కడ నుంచి ఈ చంక అంచు దగ్గర నుంచి ఉంది కదా, బాడీ అంచు దగ్గర నుంచి లోపల వైపుకి ఇలాగ 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు ఈ హ్యాండ్ అంచు ఇక్కడ మార్కింగ్ ఉంది చూసారా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలాగా ఈ చెస్ట్ లూజ్కి ఇలాగ కలిపేసుకోవాలి. సరేనా? ఇప్పుడు హ్యాండ్ సైజు మనకి అలాగే చెస్ట్ లూజు అక్కడి నుంచి ఇప్పుడు ఈ నడుము మార్కింగ్ దగ్గరికి ఇప్పుడు మనం పెట్టుకున్న నడుము మార్కింగ్ దగ్గరికి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీరు బ్లౌజ్ అనుకున్న కరెక్ట్గా ఫిట్టింగ్ అన్నది వస్తుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ 2 అంచులు కలిపి ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లాక్ అనేది చేసుకోవాలి. చేసుకుని దాని తర్వాత కొద్దిగా ఇలా 2 అంచులు కరెక్ట్గా పట్టుకుని కొంతవరకు స్టిచ్ చేసిన తర్వాత చంక కుట్లు 2 ఒకవైపుకి వచ్చేటట్టుగా అంటే ఒక దగ్గరికి వచ్చేటట్టుగా సర్దుకోవాలి. అప్పుడు చంక వరకు స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ అంచులు కాకుండా ఈ బాడీ అంచులు చంక కుట్లు 2 ఒక దగ్గరికి వచ్చేటట్టు చూసుకుని ఇలా తిరగేసి చూసుకోండి. కుట్లు 2 ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయా లేవా అన్నది. సరేనా? ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా పట్టుకుని ఇప్పుడు ఇంతవరకు ఇలా నొక్కు పెట్టి ఫస్ట్ ఈ కుట్టు వరకు స్టిచ్ చేసుకోండి. చూసారు కదా. దాని తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు మనకి నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ నడుము 2 మార్కింగ్లు ఒకే దగ్గరకు వచ్చేటట్టు ఇలాగా కరెక్ట్గా పట్టుకోండి. చూసి 2 మార్కింగ్లు ఒక దగ్గరికి వచ్చేయలేవా అన్నది చెక్ చేసుకోండి. ఇది ఇక్కడ ఉంది, ఇదేమో
ఇక్కడ ఉంది. ఈ రెండు ఒక దగ్గరికి వచ్చేటట్టు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని దీన్ని ఇలా వేళ్ళతో ఇలా పట్టుకొని ఎక్కడా కూడా జారిపోకుండా పట్టుకొని ఇలా పెట్టండి. మీరు పర్ఫెక్ట్గా కటింగ్ చేసి పర్ఫెక్ట్గా మీరు ఖర్చులు పెట్టుకుని స్టిచ్చింగ్ చేస్తే కనుక ఏ తేడా రాదు. చూసారు కదా, సింపుల్గా నేను ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. సరేనా? ఇప్పుడు ఈ లైన్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుని లాస్ట్ని లాక్ చేసేసుకోవడమే. అంతే. ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా మీకు ఈ లైన్ చూసారా స్ట్రైట్గానే వచ్చింది, మీకు ఫిట్టింగ్ వచ్చేసింది. దాని తర్వాత ఖర్చులు వేసుకోవాలి. లైన్ స్ట్రైట్గా రావాలి అంటే ఇప్పుడు ఈ కుట్టు ఉంది చూసారా, ఈ కుట్టుకి ఈ పాదం అంచు, ఇటువైపు ఉన్న పాదం అంచు కుట్టుకి టచ్ అయ్యేటట్టుగా ఇలా పెట్టాలి. పెడితే కరెక్ట్గా పావించి మార్జిన్తో లైన్లు స్ట్రైట్గా వస్తాయి. అలా ఎక్స్ట్రాగా 2 కుట్లు అన్నది వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కువ తక్కువలు ఏమైనా ఉంటే కటింగ్ చేసి ట్రిమ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా సైడ్ జాయింట్లు అనేవి వేసుకోవాలి. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే రకంగా హ్యాండ్ అంచు దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి, అక్కడి నుంచి నడుము భాగం దగ్గరికి మార్కింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫిట్టింగ్ లైన్ స్టిచ్చింగ్ చేస్తాను, ఎక్స్ట్రా మార్జిన్ అన్నది మీరు తర్వాత స్టిచ్చింగ్ చేసేసుకోండి. సరేనా? ఇక్కడి నుంచి చూసారు కదా, ఇలా పెట్టి ఫస్ట్ హ్యాండ్ లూజ్ అన్నది ఇలా పట్టుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ అన్నది ఇలాగ ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే మీకు లూజ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది. సరేనా? అక్కడి నుంచి ఇక్కడ 2 ఇంచీలు చంక భాగం దగ్గర ఖర్చులకి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి దీనికి ఇలాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడి నుంచి ఈ నడుం భాగం ఉంది కదా, ఈ నడుం భాగం దగ్గరికి ఇలాగా ఇది కలిపేసుకోవాలి. అంతే. స్టిచ్చింగ్ చేసేస్తాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు వేసుకుని సేమ్ ఇందాకలాగే మీరు ట్రిమ్మింగ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇటువైపు కూడా నేను లైన్ స్టిచ్చింగ్ చేస్తాను. ఇలా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే చక్కగా చంక కుట్లు 2 కూడా చూసారు కదా ఎదురెదురుగా ఇలా టచ్ అయ్యేటట్టుగా ఎదురుగా ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా మీకు స్టిచ్ అవుతుంది. ఎక్కడా కూడా మీకు వంకర్లు రావు. హ్యాండ్ లూజు, చెస్ట్ లూజు, నడుం లూజు ఈ 3 కొలతలు పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఎలాగ మనం కటింగ్ చేసినప్పుడు ఆ కొలతలతోనే కటింగ్ చేస్తాం కాబట్టి సేమ్ కొలతలతోనే మీరు ఫిట్టింగ్ చేసేస్తే మీరు అనుకున్న బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నది వస్తుంది. సరేనండి? ఇప్పుడు మీరు ఇలా తీసి చూసారు అంటే నీట్గా మీకు లైన్ అన్నది మీకు చక్కగా ఫినిషింగ్ అన్నది వస్తుంది. చూసారు కదా, ఈ రకంగా బ్లౌజ్ని ఇలా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి? ఈ రకమైన స్టిచ్చింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అన్నది వస్తుంది. సరేనండి? వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఈ ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అని అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రతిదీ కూడా ఇది పైపింగ్ ఏంటి ప్రతిదీ కూడా మీకు నేను పార్ట్స్ రూపంలో మీకు అందించాను. ఒకవేళ అన్ని పార్ట్స్ కలిపి టిప్స్ రూపంలో మీకు కావాలంటే కనుక మీకు అంతా కలిపి వీడియో అన్నది మీకు షేర్ చేస్తాను. సరేనా? వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.